హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఈ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి నిన్నను ముప్పిడి అవినాష్ రెడ్డి అనే వ్యక్తి కోర్టులో లొంగిపోయారు. అసలు ఈ ముప్పిడి అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు, సంవత్సరం తర్వాత ఇప్పుడు ఆయన కోర్టులో లొంగిపోవడానికి కారణం ఏంటి, దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ముప్పిడి అవినాష్ రెడ్డి ఇతను ఈ లిక్కర్ స్కామ్లోనే A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డికి తోటల్లుడు అవుతారు. ఇతని మీద చాలా వరకు అభియోగాలు ఉన్నాయి. ఈ లిక్కర్ స్కామ్లో ప్రధాన వ్యక్తి ఈ ముప్పిడి అవినాష్ రెడ్డి అని. ఈయన నిధులన్నిటినీ ఎలా కలెక్ట్ చేయాలి, అది ఎప్పుడెప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఈ నిధుల్ని ఏ విధంగా కలెక్ట్ చేయాలి, దీనికి సంబంధించిన ప్లాన్లన్నిటినీ వేసి వాటిని ఎగ్జిక్యూట్ చేసిన వ్యక్తి ఈ ముప్పిడి అవినాష్ రెడ్డి. ఇతని మీద శివన్గా ఈయన మీద కేసు నమోదవడం జరిగింది. ఈ లిక్కర్ స్కామ్లో సిట్టు వేసిన వెంటనే ఆయన విదేశాలకి పారిపోయారు. ఆయన ఆ సమయంలో థాయిలాండ్కి వెళ్ళినట్టు సమాచారం ఉంది. అక్కడి నుంచి ఈయన ఈ సిట్ విచారణకి ఎన్ని నోటీసులు పంపించినా హాజరు కాకుండా ఒక దేశం నుంచి ఒక దేశం ఇలాగ సంవత్సర కాలంగా ఆయన తిరుగుతూనే ఉన్నారు. ఈయన మీద లుకౌట్ నోటీసులు కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇంతవరకు ఆయన కోర్టులో లొంగిపోవడం జరగలేదు. ప్రస్తుతం కోర్టులో ఆయన లొంగిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, A1గా ఉన్నటువంటి ఈ రాజ్ కసిరెడ్డి బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడ సుప్రీంకోర్టులో దీంట్లో ప్రధాన నిందితుడు, మీకు అన్ని విషయాల్లోని చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ఈ ముప్పిడి అవినాష్ రెడ్డి ఈ రోజు వరకు అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన కేసులకి ఏ విధంగా సహకరించట్లేదు. కాబట్టి ఈ సమయంలో మీకు బెయిల్ మంజూరు చేయడం చాలా వరకు కష్టం. ఆయన వచ్చి లొంగిపోతే తరువాత మనం మీ బెయిల్ గురించి ఆలోచన చేస్తాము అని చెప్పి కోర్టు వారు వాళ్ళకి తెలియచేయడం జరిగింది. దీనితో ఈ రాజ్ కసిరెడ్డి ఈ ముప్పిడి అవినాష్ రెడ్డితోనే చాలా వరకు సంప్రదింపులు చేసి ఏదో విధంగా కోర్టులో లొంగిపోతే ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం చట్ట ప్రకారం ఎదుర్కొందామని చెప్పి ఆయన్ని ఒప్పించి కోర్టులో లొంగిపోయేటట్టుగా చేశారని మనకు చాలా వరకు సమాచారం వస్తుంది. అందుకనే దాదాపు సంవత్సర కాలంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఈ సిట్టికి ఏ విధంగా అందుబాటులోకి రాకుండా ఆయన తప్పించుకొని తిరుగుతూ ఈరోజు కోర్టులో లొంగిపోవడం జరిగింది. ఇక్కడ ఈ అవినాష్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన మొత్తం నిధులని పూర్తిగా కలెక్ట్ చేసుకొని వాటిని ఎవరెవరికి ఎలా అందజేయాలి, ముఖ్యంగా దీంట్లో ప్రధాన సూత్రధారికి ఈయన ద్వారానే చెల్లుబాట్లు జరిగాయని చెప్పి ఈయన మీద అభియోగం మోపడింది. ప్రస్తుతం ఈయన్ని 27వ తేదీ అంటే ఈ నెలాఖరు వరకు 28వ తేదీ వరకు రిమాండ్ విధించడం జరిగింది. అదే రోజు మిగతా నిందితులకు కూడా వాళ్ళ రిమాండ్ గడువు ముగిసిపోవడంతో వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అదే రోజు ఈయన కూడా వాళ్ళతో పాటు కోర్టులో ప్రవేశపెట్టి మరలా రిమాండ్ పొడిగిస్తారా లేదంటే ఈయన కస్టడీని విత్డ్రా చేసుకుంటారా అనేది మనకు అతి త్వరలో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.